హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. ఈరోజు వచ్చే రెసిపీ వచ్చేసరికి సొరకాయతో బొమ్మిడిల కూర అన్నమాట. సో ఆ రెసిపీ అనేది చూసేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకొని సొరకాయ ముక్కలు, అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, మెంతాకు, ఇంకోటి కొత్తిమీర అనమాట. అదేవిధంగా బొమ్మిడాలు. సో సొరకాయలు అనేది స్క్వేర్ షేప్లో కాకుండా ఇలా కట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక బౌల్లో వాటర్ అనేది బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే మనం బొమ్మిడాయలు అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా కానీ దాంట్లో మనం బయటికి వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో బౌల్ తీసేసుకొని కొంచెం కాస్త ఆయిల్ వేసేసుకొని దాంట్లో బొమ్మిడాయలు అనేది దాన్ని మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. దీన్ని బొమ్మిడాయలు అంటాం మేమైతే. సో మీరేమంటారో నాకైతే కామెంట్ అయితే చెప్పండి. కొంతమంది కడ్డీ చేపలు అని కూడా అంటారంట. సో దాన్ని మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి. సో దీన్ని మంచిగా ఫ్రై చేసిన తర్వాత దాన్ని మనమైతే పక్కనైతే పెట్టేసుకోవాలి. సో దాంట్లోనే ఇంకాస్త ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దాంట్లో మనం ఆవాలు వేసి చిటపటలాడేదాకా వేసేసాక తర్వాత మెంతులు అయితే వేయాలి. తర్వాత వచ్చేసరికి ఉల్లిపాయలు వేసేసి మంచిగా దీన్ని గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు అయితే మనమైతే దీన్ని అయితే ఫ్రై చేసేసుకుందాం ఫ్రెండ్స్. దాంట్లోనే మనమైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసి మంచిగా దాన్ని అయితే కలిపేసుకుందాం. దాన్ని మంచిగా ఆయిల్లో మాత్రం మంచి ఫ్రై చేపిస్తాం. ఓకే, పచ్చిమిర్చిని మంచిగా వేసేసిన తర్వాత కాస్త టైం అయిన తర్వాత మనమైతే ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా దాన్ని పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేద్దాం ఫ్రెండ్స్. మంచిగా చేసేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పసుపు వేసేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా అయితే కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా గార్నిష్గా ఎల్లోయిష్గా కనిపిస్తుంది. తర్వాత ఏంటంటే మెంతాకు అనేది ఆప్షనల్, ఉంటే మాత్రం మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీలో మాత్రం. సో మెంతాకు వేసిన తర్వాత దాంట్లో ఆయిల్ అయితే మంచిగా డీప్ ఫ్రై అయితే చేసేసేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన సొరకాయ ముక్కలు అయితే వేసేద్దాం. సొరకాయ ముక్కలు క్యూబ్స్లో కాకుండా ఇలా చీర వేసేస్తే చాలా బాగుంటుంది అనమాట. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఉప్పు వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు కాస్తనే వేసుకోవాలి, మొత్తంగా అయితే వేసుకోకండి. సో దీన్ని ఒక 5 to 10 minutes దాకా అయితే దీన్ని అయితే వేగనిద్దాం ఆయిల్లో మాత్రం. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. సో తర్వాత నెక్స్ట్ ఏంటంటే టమాటా ముక్కలు అయితే వేసేద్దాం. టమాటా ముక్కలు వేసిన తర్వాత దానిపైన అయితే ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటాలు అనేది త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. సో అందువలన మాత్రం మనమైతే టమాటాల మీద ఉప్పు వేసేసుకుందాం. సో మూత పెట్టేసుకొని మళ్ళీ 5 minutes తర్వాత మళ్ళీ చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి సోరకాయ ముక్కలు అయితే మంచిగా టమాటాతో మంచిగా మగ్గిపోయినాయి. సో దాంట్లో కాస్త అంత కారం అయితే వేసుకుందాం, ఎందుకంటే కలర్స్గా కనిపించడానికి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సొరకాయ ముక్కలతోని. అంత కర్రీ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మన స్టార్ ఐటమ్, మనకు సొరకాయలో వేసే స్టార్ ఐటమ్ బొమ్మిడాయలు అయితే మనం దీంట్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. దీన్ని బొమ్మిడాయలని మేమంటాము, కొంతమంది కడ్డి చేపలు అంటారంట. సో మీ దగ్గర దీన్ని ఏమంటారో మీరైతే కామెంట్ చేయండి. దీన్ని మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత మంచిగా దీన్ని అయితే కలుపుకున్న తర్వాత చూడండి ఎంత స్మెల్ అయితే అదృష్టం వస్తుంది అనమాట. అక్కడ చూస్తుంటే కర్రీ అయితే లాస్ట్ వరకు అయితే వచ్చేసింది. చూడండి మంచిగా ఉడికిపోయింది చూడండి మీరైతే. సో కర్రీ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీనిపైన కొత్తిమీర అయితే గార్నిష్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడంండి ఎంత బాగా కనిపిస్తుందో సొరకాయతోని బొమ్మిడిల కర్రీ, చాలా బాగా వచ్చింది కదా. సో తర్వాత ఒక 5 minutes తర్వాత అయితే చూసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ మాత్రం. సో ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్.